హాయ్, వెల్కమ్ టు పద్మావతి కిచెన్. ఇవాళ మీకు చూపించబోతున్న రెసిపీ పీతల కర్రీ. ముందుగా పీతల్ని శుభ్రం చేసుకొని పీతలను 1 నిమిషం బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మిక్సీ జార్లో 1 టీ స్పూన్ కర్బూజా గింజలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల గసగసాలు, కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడెక్కిన నూనెలో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. వేగిన ఉల్లిపాయల్లో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపుకుందాం. ఆ తర్వాత 2 పెద్ద టమాటాలు కట్ చేసుకొని వేసుకుందాం. అవి మగ్గేంత వరకు మూత పెట్టుకుందాం. అవి మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని అంతా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకొని కలుపుకుందాం. నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకొని ఇప్పుడు దీంట్లో పీతలు వేసుకొని మసాలా అంతా పట్టేలా కలుపుకుందాం. దీంట్లో 2 గ్లాసుల వాటర్ పోసుకొని నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా వేసుకొని తరిగిన కొత్తిమీర వేసుకొని కుక్ చేసుకుందాం. టేస్టీ పీతల కర్రీ రెడీ. ఈ పీతల కర్రీ చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.